అతి ప్రియమైన ప్రజలారా, అశేషముగా విచ్చేసిన మహాజనులారా, భావి పౌరులారా, నవ యువ ధ్రువ యువకులారా, వందనములు, శతకోటి అభివందనములు. ఈ దినం సువర్ణాక్షరాలతో లిఖించదగినది, శిలాక్షరాలతో చెక్కించవలసినది. ఎందుకంటే మీకు కొన్ని నిజాలు చెప్పదలుచుకున్నాను. నిజం నిష్ఠూరమైనదే. ఆ నిష్ఠూరమైన నిజాన్ని కష్టంగానైనా చెప్పగలిగిన నాడే ప్రజలు కృష్ణుడవుతాడు, గీతను బోధించిన గోపాల కృష్ణుడవుతాడు. అందుకే నేను సైతం భువన ఘోషకు బెర్రి గొంతుకనిచ్చి మోశాను. అందుకే చెబుతున్నాను, నేనొక దుర్గం, నాదొక స్వర్గం, అనర్గళం, అనితర సాధ్యం నా మార్గం. మార్గాలు వేరైనా మనుషులు వేరు కాదు, దేశాలు వేరైనా మనుషులు వేరు కాదు. దేశం అంటే మట్టి కాదోయ్ మనుషులోయ్ అన్నాడు మహాకవి. దేశం అంటే మట్టి కూడా అని సవినయంగా మనవి చేస్తున్నాను. పొలాలు నన్ని హలాలు దున్ని ఇలాతలంలో హేమం పిండగ బలం ధరిత్రికి బలి కావించే నా కర్షక సోదరులకి మట్టి మాత్రమే కావాల్సింది కనుక ఈ దేశం అంటే మట్టి కూడా. బాగా కొట్టారు, కానీ ఎందుకు కొట్టారు ఈ చప్పట్లు? నేను ఇప్పుడు మాట్లాడిన దానికి ఈ మీటింగ్కి ఏవైనా సంబంధం ఉందా? చెవులున్నాయి కదా అని వినేయటం, చేతులున్నాయి కదా అని చప్పట్లు కొట్టేయటం, ఇలా ఉపన్యాసాలు వినే మీరు మోసపోతున్నారు కాబట్టే ఇలాంటి నాయకులు అవుతున్నారు. మీరే అయ్యగారు, మీరే